అందరికీ నమస్కారం. ముందుగా మన గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో గ్లోబల్ మనం ఇప్పుడు ఈ డిసెంబర్లో ఈ ఒక 10 రోజులు ఎంతో అద్భుతంగా మనం ఇక్కడ వచ్చి అటెండ్ అవుతున్నాం. అండ్ అలాగే ఎంతోమంది లైవ్ చూస్తున్నారు. అండ్ ఇప్పుడు మీడియా కూడా పిఎంసి మీడియా ద్వారా ఎంతోమందికి వెళ్తుంది. అండ్ ఇప్పుడు మనము మన వంతుగా ఏం చేయొచ్చు? విశ్వ అన్న చెప్పినట్టు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అలాగే వాట్సాప్ ద్వారా మనకి ఎన్నో గ్రూప్స్ ఉంటాయి, ఎన్నో కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి. ఆ కమ్యూనిటీ గ్రూప్స్లో ఒక కమ్యూనిటీ లాగా మనం ఒక బ్రాడ్కాస్ట్ లాగా తయారు చేసుకొని ప్రతిరోజు మన ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. మనము ఏదైతే నేర్చుకున్నామో పత్రి సార్ నేర్చుకుంటే చెప్పండి, మనం ధ్యానం చేస్తే మనకి ఎన్నో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత చెప్పడం కాదు. మనకి ఇప్పుడు ఈరోజు ధ్యానం నేర్చుకున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టడం నేర్చుకున్నాను ఈరోజు. మరి ఈ నిమిషం ఏదైతే నేర్చుకున్నానో ఆ నెక్స్ట్ నిమిషం నేను నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి పంచాలి అన్న ఉద్దేశంతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో మనం నేర్చుకున్నది ఎప్పుడు కూడా ఆపకూడదు, నేర్చుకుంటూ ఉండాలి. మనం నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి పంచుతూ ఉండాలి. సో మనం నేర్చుకున్న చిన్న విషయమైనా కూడా మీరు వాట్సాప్ స్టేటస్ ద్వారా లేకపోతే ఫేస్బుక్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా మనకి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది ఉంది. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది. మనం వెనకలో ఉంటాం, అరే మనం ఏం చేస్తాం, అంతమంది షేర్ చేస్తున్నారు కదా, మనం సైలెంట్గా ఉంటే సరిపోతుంది కదా అని మనం అనుకుంటూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం ఒక్కరం షేర్ చేస్తూ ఉంటామో మన ఒక్క మంది ద్వారా మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్కి అందరికీ వెళ్తుంది. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా వారి యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయడం జరుగుతుంది. ఆ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాగే ఎంతోమందికి మన ద్వారా మన ఎక్స్పీరియన్స్ ద్వారా రీచ్ అవుతూ ఉంటుంది. మనము పత్రి సార్ ఒకవేళ మన ఎక్స్పీరియన్స్ కాకపోతే పత్రి సార్వి ఎంతోమంది గురువుల యొక్క సందేశాలు ఉంటాయి. అసలు మెడిటేషన్ గురించి, వెజిటేరియనిజం గురించి ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం షేర్ చేస్తూ ఉండొచ్చు అన్నమాట. అండ్ ప్రతి ఒక్కటి మనం ఏదైతే నేర్చుకుంటూ ఉంటామో దాన్ని పంచడం అనేది ఎంతో ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఈ యొక్క ఆన్లైన్ మీడియం ద్వారా మనం ఎంతో మందికి షేర్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ యూత్ మీరందరూ కూడా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా. సో మనం ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు పత్రి సార్ చెప్తూ ఉన్నట్టు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, మనం ఒక ఆదర్శంగా నిలిచినప్పుడు మనల్ని చూసి ఇంకొకరు ఫాలో అవుతూ ఉంటారు. సో మనము ఏదైనా చేయాలి, ఏదైనా చెప్పాలి అంటే ముందు మనం పాటిద్దాం, దాన్ని మనం పాటించి ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలుద్దాం. మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు కేవలం మన ప్రెజెన్స్ మాత్రమే ఎంతోమంది జీవితాలని మార్చగలదు. సో ఎప్పుడైతే మనం ఇంట్లో మనం చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండేవారు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. దాని నుంచి ఎంతోమంది మన సొసైటీలో ఎంతో మార్పులు జరుగుతూ ఉంటాయి. అండ్ మన సొసైటీ నుంచి ఏదైతే మనం జరుగుతూ ఉందో గ్లోబల్ లెవెల్గా కూడా ఎంతో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఎనర్జీ వర్క్ చేస్తున్నాం, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ఎనర్జీ వర్క్ అవుతుంది, చుట్టూ అంత కాస్మిక్ ఎనర్జీ ఉంది. సో మనము కేవలం మన మాట ద్వారానే కాకుండా మన ఎనర్జీ లెవెల్లో కూడా ఎంతో అద్భుతంగా వర్క్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక స్టిల్ వాటర్ తీసుకుంటే ఒక రాయి వేస్తే ఏమవుతుంది, ఎన్నో వాటర్ రిపిల్స్ వస్తాయి. అలాగే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏదైతే ఆచరిస్తూ ఉన్నామో అది ఖచ్చితంగా ఈ యొక్క లోకం మీద ప్రభావం ఉంటుందన్నమాట. సో మన వంతుగా మనం ఏదైతే చేస్తున్నామో మనం దాన్ని షేర్ చేయడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. అది అలా ఎంతోమందికి రీచ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది థ్యాంక్ యూ ఇంద్రాణి. షీఈ్ అగైన్ అ గ్లోబల్ మాస్టర్ ఫ్రమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.